మంది బయటకు వచ్చి మాట్లాడరు. పైగా హిందూ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడానికి వీళ్ళే ముందుంటారండి సెక్యులరిజం పేరుతో. అదో గొప్ప అనుకుంటారు వీళ్ళు. ఒక ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఎంత విధ్వంసం చేశాడండి. ఒక 10 ఏళ్ల కాలంలో కొన్ని వేల మంది విద్యార్థుల్లో విషయం నింపాడు హిందుత్వం పట్ల. అంటే వాళ్ళకి గనక అవకాశాలు వస్తే మ్యాక్సిమం దాన్ని యూజ్ చేసుకుంటారు, బహిరంగంగా మాట్లాడతారు, జంకు బొంకు ఉండదు. ఒక డిఎస్పీ పోస్టింగ్ రావడం ఇంత పెద్ద అద్భుతం మిరాకిల్ అయితే, ఒక సీఎం అవడం, ఒక పీఎం అవడం, నరేంద్ర మోదీ గారు పీఎం చేసింది ఎవరు? ఏ దేవుడు? ఉత్తరప్రదేశ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కరుడుగట్టిన హిందువు అంటారు. రెండోసారి సీఎం అయ్యారు ఆయన. మరి ఆయన రెండోసారి అధికారంలో కూర్చోబెట్టింది ఎవరండి? ఏ దేవుడు? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ గారు మీరు నమ్మే దేవుళ్ళు సైతానండి, మా యేసు ప్రభువుని నమ్ముకోండి స్వర్గానికి పోతారు అన్నారనుకోండి, మరి అలాంటి వ్యక్తికి ఆ అధికార పీఠం ఎవరిచ్చారో? అంటే ఇంకెన్నాళ్ళు మీరు గొర్రెలు చేస్తారో జనాల్ని, వెర్రి పుష్పాలు